మనతో పాటు ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ కన్వీనర్ గారు ఉన్నారు. సార్, మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను అయితే పిలుపునియడం జరిగింది. అయితే ఆర్టీసీకి సంబంధించిన కార్మికులకు సంబంధించిన 32 డిమాండ్లతోటి ప్రభుత్వానికి అయితే దానికి సంబంధించిన చెప్పడం జరిగింది. సో మరి ప్రభుత్వం ఎందుకు మరి దాదాపుగా వచ్చి 2.5 సంవత్సరాలు అయితే ఉంది. గతంలో ఎన్నికల సమయంలో మీకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా ఆర్టీసీని విలీనం చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇట్లా ప్రభుత్వం వివరిస్తూ ఉందంటే ఏం చెప్తారు? ఏదైతే గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు అన్యాయం చేసిందో మా అన్యాయానికి వ్యతిరేకంగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఆర్టీసీ కార్మికులు అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, మేము రేపు ప్రభుత్వంలోకి వస్తే మేము ఈ సమస్యలు పరిష్కారం చేస్తామనేటువంటిది 5 అంశాలు ప్రధానంగా మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని తర్వాత కొత్తగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు దానికి ముగ్ధులై మరి ఆర్టీసీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 100% వాళ్ళు మరి మద్దతుగా నిలిచిన మాట వాస్తవం. మరి దాని తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కొంత సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి అనే ఉద్దేశంతో కొంత సమయం ఇచ్చిన తర్వాత 23లో ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత సమయం ఇచ్చిన తర్వాత 2025 సంవత్సరంలో మరి మే నెలలో అయితే మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు గౌరవ మరి మంత్రివర్యులు మరి పిలిపించి మరి మే 7th నుంచి సమ్మె చేయడం కరెక్ట్ కాదు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం నడుస్తుంది, ఆ యుద్ధం నడుస్తున్న వేళ మరి మన సమ్మెలో కూడా కరెక్ట్ కాదనేటువంటిది, మీ సమస్యలను నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతా, సమస్యలు పరిష్కారం చేసే దిశలో నేను ఇచ్చేస్తాననేటువంటిది వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మీరు అప్పుడు ఆ సమ్మెను మరి పోస్ట్పోన్ చేసుకోండి అనేటువంటిది చెప్పడంతో మేము మంత్రి గారి మాటను మన్నించి మేము అప్పుడు మే 7న జరగాల్సిన సమ్మెను వాయిదా వేసుకోవడం జరిగింది. తదుపరి 8 మాసాల తర్వాత మళ్ళీ మరి మార్చి 13న సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే 32 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇస్తే మరి లేబర్ కమిషనర్ కన్సల్టేషన్ మీటింగ్ పిలిచినప్పటికీ కూడా అక్కడ యాజమాన్యం కానీ మరి అక్కడ హాజరు కాలేని పరిస్థితుల్లో మరి మేము 42 రోజుల లోపల సమ్మెకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మరి ఈ 21 అర్ధరాత్రి నుంచి మరి సమ్మె తేదీ ప్రకటించడం జరిగింది. మరి 21వ తారీఖు నాడు ఒక కమిటీ వేస్తూ ఆ కమిటీ మా జేఏసీ నాయకులందరినీ కూడా ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలను పిలిపించి మరి సుదీర్ఘంగా 4 గంటలు మరి చర్చించినప్పటికీ కూడా మరి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయనప్పటికీ మరి అక్కడ కార్మికులు సమ్మెలకు నిన్న రాత్రి నుంచి పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 100% వాళ్ళు మరి సమ్మె మరి 100% జరుగుతూ ఉన్నది. ఏమేమి డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి, మీకు సంబంధించి ఏం డిమాండ్ చెప్తా ఉన్నారు? మరి ఈరోజు మేము కొత్తగా ఏం అడగట్లేదు, ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే పరిష్కరించమని చెప్తా ఉన్నాం. అయితే ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం విలీనం చేస్తాం అనేటువంటిది చెప్పడం జరిగింది, అదే చేయమని చెప్తా ఉన్నాం. రెండవది, యూనియన్లు ప్రభుత్వం వస్తే యూనియన్లు పునరుద్ధరిస్తారని చెప్పారు, అదే పునరుద్ధరించమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా మీకు వేతనాలు పెంచుతా అని చెప్పారు, ఈరోజు 2021-25 వేతనాలు పెంచమని చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకుంటే మేము 25% మరి వెనుకకున్నాం కాబట్టి మరి ఈరోజు మరి ఆ వేతన సవరణ చేయమని చెప్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మరి ఎలక్ట్రిక్ బస్సులు మరి సంస్థలో తీసుకొచ్చి మరి డిపోలు మరి ఎలక్ట్రిక్ బస్సుల యజమానులకు మరి చెప్తా ఉంటే మరి మేము కానీ మా పూర్వీకులు కానీ సంపాదించిన ఈ భూములు మరి ఏమైపోతాయి అనేటువంటి కార్మికులు కొంత అలర్జడికి గురవుతూ ఉన్నారు. కాబట్టి మరి ఆ ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇచ్చినట్టయితే ఆర్టీసీ కానీ మేమే నిర్వహించి మరి సక్సెస్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రెండో పక్క మరి ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి మరి జంట నగరాల్లో దాదాపు 30 సంవత్సరాలు పనిచేస్తున్న కార్మికులను ఈరోజు బయటి జిల్లాలకు వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. మరి వెళ్ళిపోమంటే ఇక్కడ 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఈరోజు వెళ్ళిపోమంటే మరి వేరే జిల్లాలంటే ఈ జోన్ కాకుండా మరి వేరే జిల్లాలు ఖమ్మం కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ వెళ్ళమంటే మరి పిల్లలతో చదువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మరి ఎట్లా పోతారనేటువంటిది కూడా మేము ప్రభుత్వానికి మరి కమిటీకి తెలియజేశాం. కాబట్టి ఇటువంటి మరి మానుకోవాలి. మరి ఇక్కడ హైదరాబాద్లో ఉండే రకంగా ఒక జోనల్ సీనియారిటీ, ఒక రీజనల్ సీనియారిటీ ఉంటుంది కాబట్టి ఆ సీనియారిటీ ప్రకారం మరి ఇక్కడే కొనసాగమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మంత్రి గారు ఏమంటా ఉన్నారంటే ఇప్పటికే కమిటీ వేసినాం, 4 అధికారులను కూడా అపాయింట్ చేసినాం, త్వరగా దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది ఇవ్వాలి, పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక పక్క మంత్రి గారు చెప్తా ఉన్నారు. సో గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్యాయం జరిగింది, మా ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏంటంటే ఈ కమిటీలతో కావచ్చు వీళ్ళు చెప్పే మాటలతో న్యాయం జరిగేటట్టు కనిపిస్తూ ఉందా ఈ ప్రభుత్వంలో?
మేము గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు అన్యాయం చేసింది కాబట్టే మరి దానికి వ్యతిరేకంగా ఉండి మరి దానికి ఒడగొట్టినాం. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి మా కార్మికుల పక్షాన ఉంటుంది అనేటువంటిది మరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అది తెచ్చుకున్నప్పుడు కూడా ఈ కమిటీ మేము మార్చి 13న సమ్మె నోటీస్ ఇస్తే 40 రోజుల తర్వాత కమిటీ వేయడంలో మరి ఇది జాప్యం కాదని కమిటీ వేస్తూ ఇంకా కాలయాపన చేయడం సరైనది కాదు. ఒకవేళ మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు కమిటీ వేస్తే దానికి కొంత సమయం ఉంటుండే, మాకు కొద్దిగా మీరు న్యాయం చేస్తామనేటువంటి కొద్దిగా మన ఆశ ఉంటుండే. అంతేగాని ఇప్పుడు చివరి క్షణంలో మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మరి 42 రోజుల లోపల సమ్మెలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 40 రోజులు దాటిన తర్వాత మేము కమిటీ వేసినాము, మీరు ఇంకా ఓపిక పట్టండి, మీరు చేయండి అంటే కార్మికులు మరి చాలా వర్క్ లోడ్తో చాలా బాధలో ఈరోజు క్రష్ అవుతూ ఉన్నారు. కాబట్టి పని భారం పెరిగిపోయింది, ఉద్యోగ భద్రత లేదు. ఈరోజు అనేక బాధలు అనుభవిస్తూ ఉన్నారు కార్మికులు. కాబట్టి మరి వాళ్ళ కార్మికుల అభిష్టం మేరకు మరి ఈరోజు సమ్మెలో వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పటికే కొన్ని కొత్త నోటిఫికేషన్లు కూడా ఇస్తా ఉన్నాం, రిక్రూట్మెంట్ కూడా చేస్తా ఉన్నాం చెప్పేసి మంత్రి గారు చెప్తాను. ఏంది వాస్తవం ఇదంతా? నోటిఫికేషన్ ఇస్తే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, అసలు ఆర్టీసీలో నియామకాలు అంటే లేవు కాబట్టి రెగ్యులర్ పాతిక నియామకాలు చేపట్టండి, అవుట్సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టడం సరైనది కాదు. అవుట్సోర్సింగ్ కాకుండా వేరే ఏజెన్సీల ద్వారా మరి డ్రైవర్లు నియమిస్తే ప్రమాదాలు జరుగుతాయి, సంస్థకు నష్టం వాటిల్లుతుంది, మరి సంస్థకు చెడ్డ పేరు వస్తుందని కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నప్పటికీ కూడా అవుట్సోర్సింగ్ డ్రైవర్లను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తీసుకోవడం వల్ల మరి ఈ ప్రమాదాలు జరిగి సంస్థకి నష్టం వాటిల్తుంది. కాబట్టి మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆర్టీసీలో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రతి కేటగిరీలో ఎంప్లాయీస్ని భర్తీ చేయాలని కూడా మేము గవర్నమెంట్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రం అంతా బస్సులు ఆగిపోయినాయి, ప్రయాణికులు కూడా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఈ సమ్మెను ఆపేయాలని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తాను. సో ఏం చెప్తారు వాళ్ళకంటే? ఒక పక్క మీ సమస్యలు పట్టించుకోవట్లేరు, మరి ఒక పక్క ఏమో నడపాలి, ఇబ్బందులు అవుతుందని మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఈరోజు రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ఆర్టీసీ సంస్థ అనేటువంటిది బీద బడుగైన వర్గాలు తిరిగేటువంటి సంస్థ, వాళ్ళకు అనుగుణంగా ఉండే సంస్థ. కాబట్టి ఈ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే సంస్థ రేపు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది, రేపు సామాన్య ప్రజలు తిరగలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంస్థను రక్షించుకోవడానికే మేము పోరాటం చేస్తున్నాము తప్ప మీరు అర్థం చేసుకొని మాకు సంపూర్ణ మద్దతు తెలియాలని ప్రజలకు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను. గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున సమ్మెలు చేసిళ్ళు, అప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసిళ్ళు. సో మళ్ళీ సమ్మె స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఏంటి మరి ప్రభుత్వం దిగొస్తుంది, మీకు న్యాయం చేస్తుందన్న నమ్మకం కనిపిస్తుంది? మాకు ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వం చెప్తా ఉన్నారు, మరి కార్మికుల బాధలు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారికి. మరి వారు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేస్తే, ఆర్టీసీ కార్మికుల నిర్బంధానికి గురి చేస్తే వారు కూడా మరి వచ్చి అప్పుడు మాకు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మేము అధికారంకి వస్తే చేస్తా అని చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి స్పందించి ఆర్టీసీ కార్మికులను న్యాయం చేస్తారని, ఈ సమస్యలు పరిష్కరిస్తారని మాకు మాత్రం వాళ్ళ మీద నమ్మకం ఉంది.